హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కూరని చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునే వంకాయ కూర బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా వంకాయ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వంకాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో అరకిలో వంకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు వంకాయలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ వంకాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వంకాయ ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఈ కర్రీలో కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని రైస్, చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.